హలో, నమస్తే అండి. ఇవాళ కందిపప్పు చట్నీ చేయబోతున్నాను. ఈ కందిపప్పు అండి, ఒక గిన్నె తీసుకున్నాను. చింతపండు అండి, నీళ్ళు పెట్టి ఉడకబెట్టి పులుసు తీసుకున్నానండి. కావాల్సినంత వేసుకోవాలండి. పెద్ద ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయలు, ఆనియన్ నంచుకోవటానికండి. ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. కొంచెం నూనె పోసి వేయించుకోవాలండి దోరగా. మిరపకాయలు కొంచెం ఘాటు పెట్టి వేయించుకోవాలండి నూనెలో. లేకపోతే చిటపటలాడి పగుళ్ళు వస్తాయండి, ముఖం మీద పడుతుంది. ఇట్లా వేస్తే కమ్మటి వాసన వస్తుందండి. కందిపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. నూరుకొనేలా ఏడేడు అన్నం మీద, అట్ల మీద తింటే. పచ్చివాసన పోయిందా ద్వారగా వేయించుకోవాలండి కందిపప్పు. స్టవ్ కట్టేస్తానండి, వేగిపోయింది. కొంచెం స్టవ్ కట్టేసినా కానీ ఇట్లా తిప్పాలండి, లేకపోతే మాడిపోద్ది కందిపప్పు, చేదు వస్తుంది పచ్చడి. చట్నీ చేసినా చూపిస్తానండి మళ్ళీ. ఇదిగోండి కంది పచ్చడి నూరేసి పెట్టేసానండి. దోశల మీద బాగుంటుందండి, 7 దోశల మీద. కొబ్బరి కారం పొడి అండి, ఇది నల్ల కారం అండి. ఆనియన్ నంచుకుంటారండి తినేటప్పుడు. వర్షాకాలంలో కొంచెం నోరు చప్పబడి ఉంటుందండి. ఏదన్నా చట్నీలు కారాలు ఉంటే తినబుద్ధి అవుద్దండి. ఈ చట్నీ అన్నం మీద కూడా చాలా టేస్ట్గా బాగుంటుందండి. ట్రై చేయండి, చేసుకుని ఇంట్లో తినండి.
లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. కామెంట్ పెట్టండి.